జనమేజయ మహారాజా, నీ చిన్నతనంలోనే మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజు మరణించడం వలన నువ్వు చిన్నతనంలోనే రాజభారాన్ని తలకెత్తుకొని భూభారాన్ని భరిస్తూ వస్తున్నావు. రాజ్యంలోని ప్రజలంతా ధర్మ మార్గంలో నడిచేట్లు చేస్తున్నావు. లెక్కలేనన్ని యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు విరివిరంగా దక్షిణాలు ఇచ్చినావు. ఉత్తములంతా నిన్ను కీర్తించడం చేత నీ కీర్తి నలుదిక్కుల వెలుతురులా వ్యాప్తించింది. ఓ రాజశ్రేష్ఠుడా, కేవలం శృంగి అనే బ్రాహ్మణుడు చెప్పినాడని ఒకే ఒక కారణంతో తక్షకుడు నీ తండ్రిని చంపి ఘోరమైన తప్పు చేసిండు. నువ్విప్పుడు సర్పయాగాన్ని తలపెట్టి తక్షకుడని మొదలైన పాములని హోమగుండంలో పడి ఆవుతి కావాలి అని మంత్రులంతా ముత్కంఠతో సలహా ఇచ్చిండ్రు. అసలే తండ్రి మరణానికి కారకుడైన తక్షకునిపై హృదయం మండిపోతూ ఉండగా మంత్రులిచ్చిన సలహా అగ్నికి ఆచం తోడైనట్లయింది. వెంటనే యాగానికి ఏర్పాట్లు చేయమన్నాడు. శ్రేష్ఠులను పిలిపించి శాస్త్రంలో చెప్పినట్లు కొలతలు ప్రకారం హోమగుండాలు, యాగాలు మొదలైనవి ఏర్పాటయ్యేవి. జనమేజయుడు భార్య అయిన వపుష్ఠనతో కలిసి యాగశాలలో ప్రవేశించిండు. అక్కడికి వచ్చిన వాస్తు పండితులలో ఒకడైన జనమేజయుడితో, మహారాజా, నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రారంభించిన ఈ యాగం చివరి వరకు కొనసాగదు. మధ్యలో ఒక బ్రాహ్మణుడి సలహా ప్రకారం నువ్వే మధ్యలో ఆపేస్తావు అని చెప్పిండు. అయినా రాజు ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టిండు. చవన వంశస్థుడైన చండ భార్గవుని హోమంతో గాను, పింగళని ఆధ్వర్యాన్ని గాను, కౌస్తుడు, ఉద్గంతు మొదలైన మహర్షులు యజ్ఞ ప్రవేశకులుగాను నియమితులయ్యారు. ఋత్వికులంతా హోమం చేయడం ప్రారంభించగా సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మమవడం మొదలైంది. కోటేశుడని, పరాశుడని, తారుణాకుడు మొదలైన సర్పాలన్నీ 10,000కు పైగా హోమగుండంలో పడి దగ్ధమయ్యావి. అవన్నీ రకరకాలైన రంగులలో ఉన్నవి. కోరలు రూపమైన విషాగ్ని అనేక రూపాలలో ప్రజ్వలిల్లింది. కొన్నిటికి 2 తలలు, కొన్నిటికి 5 తలలు ఉన్నవి. ఎంతో పొగరబోతు సర్పాలైన కూడా మంత్రాలనే దండానికి భయపడుతూ వచ్చి అగ్నిలో పడుతున్నవి. అగ్నిలో పడి కాలిపోతున్నవి. సర్పాల శరీరాలు పగిలి వికృతమైన శబ్దాలు చేస్తున్నవి. భయంకరమైన విషవాయువులు వ్యాప్తించావి. ఆ సమయంలో తక్షకుడనే సర్పరాజు ప్రాణభయంతో ఇంద్రుణ్ణి శరణు వేడుకున్నాడు. ఇంద్రునికి బ్రహ్మ యొక్క ఆలోచన తెలుసు. క్రందువు శాపానికి, బ్రహ్మ సంకల్పానికి, ఓ జనమేజయ మహారాజా, చంద్రవంశానికి ఆకాంక్షుడవు, రాజర్షివి, భూమిపై గల ప్రజలందరినీ దయతోనూ ధర్మబుద్ధితోనూ పరిపాలిస్తున్న పూర్వం చక్రవంశశ్రేష్ఠుడా, విద్వాంసుల్లో శ్రేష్ఠుడు, మూర్తిభవించిన ధర్మదేవత, ముల్లోకాలకు తేజస్వరూపుడైన వ్యాస మహర్షి కుమారుడితోనూ శిష్యులతోనూ కలిసి వచ్చి నీ యజ్ఞాన్ని తిలకిస్తున్నాడంటే నిన్ను, నీ యజ్ఞాన్ని వర్ణించడం ఎవరి తరమవుతుంది? రాజులలో నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివే. చంద్రవంశంలో పుట్టినవాడా, ఓ జనమేజయ మహారాజా, నువ్వు హోమం కథనను సంభాషదులంతా సమర్థించి మాట్లాడారు. ఇటువంటి ఉత్తమ బ్రాహ్మణుడికి ఏది ఇచ్చినా అది నశించకుండా అక్షయంగా ఉంటుంది. కాబట్టి అతడు అడిగినది ఇవ్వమని ముత్కంఠతో పలికారు. అందరి మాటలు విన్న జనమేజయుడు ఆసక్తి కూడి అడిగినట్లుగానే సర్పయాగాన్ని ఆపేసిండు. అదే సమయంలో తక్షకుడు ఆకాశంలో వెళ్తున్నాడు. ఆ దృశ్యం చూసిన ఆసక్తికుడు, ఓ తక్షకుడా, వెనక్కి వెళ్ళిపో, సర్పయాగం నిలిపివేయమని రాజా ఆజ్ఞ అయ్యింది అని అరిచిండు. ఆసక్తిక మునివరుని కథ విన్న వాళ్ళందరికీ సర్పదోషాలు పోవడమే కాకుండా సకల పాపాలు నశిస్తాయి. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.